మా అల్లుడికి నిద్రలో నడిచే అలవాటుంది. ఆ అలవాటుతో పెళ్ళైన మొదటి రోజే నా బెడ్రూమ్లోకి వచ్చాడు. అప్పుడందరూ నీలాగే పొరపాటు పడ్డారు. మా అల్లుడు ఎలాగూ మారేలా లేడు, అందుకే మేం మారిపోయాం. నిజం చెప్పావు. సురేష్, ఏంటి కేసు? మేడం, అమీర్పేటలో మొన్న అమ్మాయి మీద జరిగిన యాసిడ్ దాడిలో వీడొకడు మేడం. వాడు యాసిడ్ పోసాడని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు వాణ్ణిలా కర్రలతో కొడితే నీ మాట వింటాడా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు సురేష్. నువ్వే ఇలా ఎన్ని రోజులు కొట్టినా వాడు నీకు నిజం చెప్పడు. ఒక పని చేయి, యాసిడ్ పోసేయ్. మేడం, సురేష్, లీటర్ యాసిడ్ తెప్పించు. ఇంకొక్కసారి ఎవడైనా సరే ఆడపిల్ల మీద యాసిడ్ పోయడానికి వణికిపోవాలి. పోసేయ్. సురేష్, టైం వేస్ట్ చేయకుండా చెప్పింది చెయ్యి. వాడి ఒంటి మీద యాసిడ్ పడితే కాని వాడి నోట్లో నుంచి మాట బయటికి రాదు. పోసేయ్. మేడం, ప్రాబ్లం అవుతుందేమో. మేడం మేడం తప్పైపోయింది మేడం. యాసిడ్ పోసిన వాళ్ళు ఎక్కడున్నారు నేను చెప్పేస్తాను మేడం. ప్లీజ్ మేడం, నన్నేం చేయొద్దు మేడం. బాబు కన్నా నాన్న అంటే ఇక్కడ ఎవడు మాట వెండు సురేష్. ఇప్పటికే సగం మంది ఆడపిల్లల్ని పిండల్లోనే చంపేస్తున్నారు. అంతో ఇంతో మిగిలిన ఆడపిల్లల్ని ఇదిగో ఇలా చంపేస్తున్నారు. ఇప్పుడు వీడి మీద వీడి ఫ్రెండ్స్ మీద నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను. ఒక్కొక్కరిని చీల్చి చెండాడు. ఎస్ మేడం. నడవరా. సురేష్, ఈ నా కొడుకు వచ్చిన దగ్గర నుంచి నాకు మెంటల్ రేపుతున్నాడు. వీడు మన వాళ్ళ మీద చెయ్యి వేసిన మరుక్షణమే వీడి ఫోటోకి దండ పడుతుంది. చెప్పు సాలేగాడికి.
నువ్వు ఎమ్మెల్యే అయితే నీ పవర్ అసెంబ్లీలో చూపించుకో, ఇక్కడ కాదు. ఇది నా అడ్డా, ఇక్కడ శర్వాణి మాత్రమే మాట్లాడుతుంది. నమస్తే శర్వాణి గారు. ఏంటి అప్పుడే రోడ్డు మీద పడ్డా? ఇప్పుడేమి ఎలక్షన్ సీజన్ కాదే. పొలిటీషియన్స్ కి పోలీసు వాళ్ళకి సీజన్ తో పనే ఉంది మేడం. జస్ట్ మిమ్మల్ని పలకరించి పోదామని వచ్చాను. ఏయ్, పండగలకి పలకరింపులకి రావడానికి ఇది నీ అత్తగారిల్లు కాదు, పోలీస్ స్టేషన్. అబ్బా కొడుకులిద్దరు ఇలా ఊడిపడ్డారు, ఏంటి మ్యాటర్? ఆ మ్యాటర్ దగ్గరికే వస్తున్నాను శర్వాణి. అయినా కంటెంట్ లేకుండా రానని నీకు తెలుసు కదా. నీకు మంచి ట్విస్ట్ ఇద్దామని వచ్చాను. నాన్న, శర్వాణి మేడంకు ట్విస్ట్ ఇస్తామని చెప్పినా ఫేస్ లో ఏ భయం బెదురు కనపడడం లేదు నాన్న. అరేవో హౌలే, మీరిద్దరూ కలిసి ఇక్కడ వీధి నాటకాలు బుర్ర కథలు ఏమైనా ప్లాన్ చేశారా? విషయం ఏంటో చెప్పకుండా నా సంతా చెప్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్కి రండి. అసలు మీరిప్పుడు చెప్పదలుచుకున్న కంటెంట్ ఏంటో అది చెప్పండి. ఆ కంటెంట్ దగ్గరికే వస్తున్నాను శర్వాణి. కాసేపట్లో ఇక్కడికి ఒక కత్తి దిగబోతుంది. బోసు, ఏది ఒకసారి అద్దం ఇవ్వు. లిప్స్టిక్ అసలే మళ్ళీ ఈ కీర్తి రీఎంట్రీ ఇస్తోంది. ఇలా రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈ మాత్రం బిల్డప్ లేకపోతే నాకు వెయిట్ ఉండదు కదా. నువ్వు అనవసరంగా ప్రతిదానికి మొహం మార్చుకోకు. నా బ్రతుక్కు మొన్నటి వరకు మా అక్కకి అసిస్టెంట్ ఉండవలసి వచ్చింది. ఇప్పుడు నీకు మేకప్ అసిస్టెంట్ గా తయారయ్యాను. నా బ్రతుక్కు చెడా. డార్లింగ్, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, నీకు వస్తుంది డార్లింగ్. జస్ట్ ఫాలో మీ.
ఏంటి శర్వాణి అలా చూస్తున్నావు? ఓహోహో, కాసేపట్లో కత్తి వస్తుందని చెప్తే కంగారు పడుతున్నావా? కత్తిలాంటి పిల్ల కీర్తి. కీర్తి కీర్తియే. చూడు ఎలా ఉందో, కత్తి కంటే పదునుగా లేదు. హాయ్ శర్వాణి చెల్లి. ఏయ్, నువ్వేంటిక్కడ? నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేశాను కదా. అది పాత మాట శర్వాణి. నేనే తనకు బెయిలిప్పించి బయటకు తీసుకొచ్చాను. నిన్ను టార్గెట్ చేయటానికి నేనొక్కడే సరిపోనని ఆల్రెడీ నిన్ను టార్గెట్ చేసిన కీర్తిని కూడా కలుపుకున్నాను. ఎలా ఉంది మా స్కెచ్? ఒరే బోసు, వేళ్లకంటే బుద్ధి లేదు, దానికంటే అసలు బుర్రే లేదు. మరి నీకేమైందిరా? ఇదిగో కీర్తి, మొన్ననే వీణ్ణి కొట్టాను. దాంతో ఈ ఎమ్మెల్యే నన్ను టార్గెట్ చేశాడు. రేపు తేడా వస్తే నిన్ను కొడతాను. ఇంకా తేడా వస్తే ఈ పెద్ద మనిషిని కూడా కొడతాను. దీంట్లో ఏ మార్పు ఉండదు. ఇక మీ స్కెచ్ అంటారా? నేను మీలాంటి వాళ్ళని నా సర్వీస్లో దునియా మందిని చూశాను. చల్ చల్, ఇక్కడ స్టేషన్లో నాకు చాలా పనులున్నాయి. బయలుదేరండి. శర్వాణి, నువ్వు మమ్మల్ని చూసి భయపడాలి, భయపడతావు కూడా. ఏయ్, ఇందాక నుంచి వీడు ట్విస్టో అంటుంటే ఏదేదో ఊహించుకున్నాను. ఇక్కడ ఒక ఊపు లేదు, ఒక ఎమోషన్ లేదు. అసలు వీళ్ళు నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడే వీళ్ళ స్టాండర్డ్ ఏంటో అర్థమైంది. నేను నాకంటే లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడను. చల్, బయలుదేరండి. శర్వాణి చెల్లి, ఏయ్, అవుట్ అవుట్. పదకీర్తి, ఎవడికి వాడు ఇక్కడ తోపు అనుకుంటున్నారు. ఎవడికి భయం లేకుండా పోతుంది.
నుంచి వచ్చాడు. మీరు బెయిల్ ఇప్పించి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. మమ్మల్ని వదిలేయండి సార్. ఏ బోసు, తేడా వస్తే నిన్ను వదిలేసుకుంటాను గాని ఆ శర్వాన్ని మాత్రం వదిలిపెట్టను. అది నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇదిగో ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నేనేం మాట్లాడినా చెప్పిందే చెప్పడం అవుతుంది గాని మీరు చెప్పండి, ఆ శర్వాణిని ఏం చేద్దాం? నాన్న, దానికోసం ఇంత డిస్కషన్ అవసరమా మనకు? రేయ్, అది నిన్ను 4 రోజులు లాకప్లో వేసి ఎన్ని రికమెండేషన్లు చేయించినా వినకుండా నన్నే వణికించింది. నేను ఒక ఎమ్మెల్యేనైంది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ ముందు, అది ఒక ఆడదాని ముందు తల దించుకోవాల్సి వచ్చింది. నేను తలుసుకుంటే నిమిషాల్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేయించగలను, కానీ అంత ఈజీగా దాని చాప్టర్ క్లోజ్ చేయనివ్వనురా. దానికి నరకం అంటే ఏమిటో చూపిస్తాను. ఇదిగో ఎమ్మెల్యే, ఇలా దానికి నరకం చూపిస్తా అంటూనే ఆల్మోస్ట్ నరకం అంచుల దాకా వెళ్ళింది ఆ రేఖ. ఇప్పుడు ఆ రేఖ చేసిన పనిని మనం మళ్ళీ చేయకూడదు. ఇద్దరం కలిసి ఆ శర్వాణిని టార్గెట్ చేసి ఏం చేస్తున్నామో అది చెప్పు. కీర్తి, నా రాజకీయ అనుభవంలో ఈ శర్వాణి లాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాను చెప్పు. పైగా ఇప్పుడు నేను పదవిలో ఉన్నాను. పవర్లో ఉన్నవాడు, పాలిటిక్స్లో ఉన్నవాడు ఎప్పుడూ డైరెక్ట్గా ఎవరిని దెబ్బగొట్టడు. ఏం చేసినా ఇండైరెక్ట్ గానే చెయ్యాలి. అలా చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు. దాని ఫ్రెండ్స్ ఎవరు? రేణుక, అమృత ఉన్నారని చెప్తున్నావుగా. వారిద్దరిలో ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఆ శర్వాణికి చెక్ పెడదాం. వామ్మో, రేణుక జోలికి వెళ్తే వెళ్దాం కానీ ఆ అమృత జోలికి మాత్రం వద్దు. దాంతో పెట్టుకున్న మా రేఖకే నానా గడ్డి తినిపించింది ఆ అమృత. ఓ పని చేద్దాం, ఆ రేణుకను దెబ్బ కొడదాం. పైగా ఇప్పుడు దానికి వెనక ముందు ఎవరూ లేరు, ఆ శర్వాణి తప్ప. కీర్తి, ఆ రేణుకును కొడితే శర్వాణిని కొట్టినట్టేనా? అబ్బా, నీ కొడుకును కొడితే నిన్ను కొట్టినట్టు కదా. అది అంతే, వాళ్ళిద్దరూ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను కదా. మీకున్నవి రెండు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, డైరెక్ట్ గా శర్వాణిని ఏదో ఒకటి చేయడం. ఆప్షన్ బి, రేణుకను ఏదో ఒకటి చేసి ఇండైరెక్ట్ గా శర్వాణిని కొట్టడం. ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా, అది మీ చేతుల్లో ఉంది. రేయ్, నాన్న, మన వాళ్ళందరికీ కబురు చెయ్యి. ఆ శర్వాణికి ఇక నుంచి బ్యాడ్ డేస్ మొదలవుతాయి.
శర్వాణి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ మ్యాటర్ ఇక అయిపోయింది కదా. మాధవ్, ఏంటి మీరు కూడా? మీ ఇల్లు వచ్చింది, దిగండి. థ్యాంక్స్ రేణుక. మాధవ్, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అది చెప్పాల్సింది నాకు కాదు, మా శర్వాణికి. నా మీదున్న కేసులను తీయించినందుకు థ్యాంక్స్ శర్వాణి. రేణు, మనం వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? పద వెళ్దాం. శర్వాణి ఒక నిమిషం ప్లీజ్. రేణు, నాకు మెలో డ్రామాలు నచ్చవని నీకు కూడా తెలుసు. ఈయన గారు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా రివాల్వర్లో బుల్లెట్స్ తీసేసి మా ఇంటి నుండి ఆ కీర్తి ఫైల్ ఎత్తుకెళ్లాడు. ఈయన నాకు పెట్టిన టార్చర్ గుర్తు తెచ్చుకుంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. శర్వాణి, మాధవ్ నిర్దోషి అని ప్రూవ్ చేశావు కదా, ఇంకా గోల్ ఎందుకు? వదిలే. రేణుక, మీ ఫ్రెండ్ని కనీసం లోపలికి వచ్చి వెళ్ళమని చెప్పు. అట్లీస్ట్ కాఫీ అయినా నా కోసం ప్లీజ్. శర్వాణి, పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడే. రేణు, నేను నీకు ముందే చెప్పాను నేను లోపలికి రానని. పైగా నేను ఇప్పుడు ఇంట్లోకి వస్తే వాళ్ళ అమ్మగారు నా వంక సీరియస్ గా చూస్తారు. రేణుక, ఇప్పటికీ తను నా ఫ్రెండ్గానే ఫీల్ అవుతుందని మీ ఫ్రెండ్కి చెప్పండి. శర్వాణి, విన్నావు కదా, జస్ట్ కాఫీయే కదా, ఓకే అనవే. అయ్యో, నేను రాను రేణు. కాఫీని లోపల తీసుకెళ్లి కాకమ్మ కబుర్లు చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. ఈ మగాల్ని అంత ఈజీగా నమ్మకూడదు. నేను రాను రేణు, కావాలంటే నువ్వు వెళ్ళు. రేణుక, ఇక్కడెవరు మీ ఫ్రెండ్కి ఐ లవ్ యూ అని చెప్పారని చెప్పండి. తను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. నాకు యశ్వంత్ కి మధ్య ఉన్న నీ అడ్డుగొడ్ని తొలగించుకుంటాను. నిన్ను నిన్ను